బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి బంధువులకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆదికాండము 50 అధ్యాయము. ఆదికాండము 50 అధ్యాయము 21వ వచనం చదువుతుండగా జాగ్రత్తగా ఆలకించండి, గమనించండి. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతికరముగా మాట్లాడెను. హల్లెలూయా. అందరూ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏంటంట? కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతికరముగా మాట్లాడెను. హల్లెలూయా. లేచి నిలబడి మనము మన ప్రభు అయిన యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించుకునే వారిమై ఉన్నాం. దేవుడు ప్రతి విషయంలో మనకు సహాయకరుడై ప్రతి ఒక్క అవసరము తీర్చి మన మధ్య ఆయన కార్యాలు జరిగించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాటే. స్తోత్రం. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాటే. అందరూ నోరును తెరిచి మనము ఆత్మస్వరూపుడే అయిన యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా మనం ఆరాధించుకొని వారిమై ఉన్నాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో నేనే. అందరు కలిసి నిత్య పూజ అర్హుడైన యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో
తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులో నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులో నా కంటబడగానే, ఏ మౌదునో నేనే అందరూ కలిసి ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. అందరూ కలిసి కలిసి ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో ఇహలోక బంధాలు మర్చిపోయి ఆయన ఎదుట నిలబడిన వారమై మనము ఆయననే స్తుతించబడిన వారమై ఉందాం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక మహిమను తలచి యేసయ్యా, నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ,
నివసించు నా యేసయ్యా. సమీపించలేని తేజస్సులో జయించిన వారితో కలిసి ఆయన సింహాసనం ఎదుట మనం నిల్చుంటాం. జయించిన వారితో కలిసి నీ ఎదుటే నేను నిలచి, జయించిన వారితో కలిసి నీ సింహాసనముని చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నిన్ను పిలుచు ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నీవే ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. అందరూ కలిసి నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. ఏమవుదునో నేనేమవుదునో,
సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ ఏమౌదునో నేనేమౌదునో 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 ఏమౌదునో ఆయన మహిమగల సింహాసనం ఎదుట మనం నిలబడతాం. ఆయన మహిమగల సింహాసనం ఎదుట మనం నిలబడతాం. అయ్యా నీకే వందనాలు. అందరూ నోరు తెరిచి ఏమౌదునో నేనేమౌదునో 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 పరలోక మహిమను తలచి పరలోక మహిమను తలచి పరలోక మహిమను తలచి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి 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 నీ పాద పద్మములపై ఒదిగి. అందరు రెండు చేతుల ఆకాశం ఎప్పుదామా. ఏమౌదునో నేనేమౌదునో జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా. ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడాలని, ఆయనతో ఉండాలని మన ఆశ అయితే. అందుకని అన్నాడు ఇహలోక బంధాలు మనం మర్చిపోవాలట. ఆయన పాద పద్మాల యొద్ద మనం ఒదిగి ఉండాలట. ప్రార్థన చేసుకుందామా. అయ్యా అయ్యా మహోన్నతుడా, ప్రేమస్వరూపి అయిన దేవుడవు నా తండ్రి, ఇదిగో ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడిన వాడా నీకు వందనాలు. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ, సమాధానము లేని కుటుంబాలకు సమాధానమును, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదినిస్తామని సెలవిచ్చిన యేసయ్యా నీకు వందనాలు. మేము నువ్వే నమ్ముకున్నామయ్యా. మా తల్లిదండ్రులు చెప్పిన మార్గంలోనే మేము నడుస్తున్నాము నాయన. నిన్ను విడువక, నిన్ను ఎడబాయక తండ్రి, మా భుజ స్కంధాల మీద, మా శిరస్సు మీద నిన్ను ఎత్తుకొని మేము ఆదరిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీతి అనే పునాదుల మీద కట్టబడిన వారమై, నీ సింహాసనములో మేము ఉండబడిన వారమై తండ్రి. అయ్యా నీ సింహాసనం ఎదుట మేము నీతో నిలబడాలనే మా ఆశ. కృంగిన వారిని లేవనెత్తే వాడవని నీవే అని మేము తెలుసుకునే వాడిన వారమే ఉన్నాము తండ్రి. అయ్యా ఎంత వేదన ఉందో, ఎంత శోధన ఉందో, ఎంత దుఃఖము నాలో ఉందో నీకు తెలుసు. నేను నిన్ను నమ్మి ఉన్నాను. అందుకని అన్నావు ఇహలోక బంధాలు మర్చిపోవాలని, నీ పాద పద్మాల ఎదుట మేము ఉండాలని నీవు సెలవిచ్చావు.
యేసయ్యా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, ప్రభులకు ప్రభువా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జయించిన వారితో కలిసి మేము నీ సింహాసనం మీద ఉంటామని అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే యేసయ్యా నీకు వందనాలు. పూజాహరుడా, పూజగా అర్హుడా, నిన్నే మేము ఆరాధిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మాకు దుఃఖములో మాలో ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. కృంగి ఉన్న మనస్సును లేవనెత్తేవాడవు నీవే, అలసిన ప్రాణమును ఓదార్చువాడవు నీవే. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో మమ్మల్ని చూచుచున్న దేవా నీకు వందనాలు. మేము ఏది కోల్పోయామో, ఏది 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 దూరం అయిపోయామో నీకు తెలుసు నాయన. స్థిరమైన ఆలోచన నాకు ఇవ్వండి, స్థిరమైన మనసు నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా నిన్నే అడుగుతున్నాను. ఇక లోకమున్న తల్లిదండ్రులు నాకు లేరుదైనా, నీవే నాకు తండ్రివై, నీవే నాకు తల్లివై నన్ను ఆదరించండి తండ్రి. నీకు వందనాలు. నన్ను సమాధానపరచండి అయ్యా. మా కుటుంబానికి సమాధానం కొదువై ఉండున్నాయి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వాక్య నిమిత్తం ప్రార్థించేది. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. పోయిన ఆదివారం నుండి ఆదివారం కాపాడేవయ్యా, సజీవ లెక్కలో ఉంచాం అయ్యా. మేము సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. బిడ్డ నిలబెట్టుకొని వచ్చిన బిడ్డలందరూ సమస్యలు మీరు తీర్చండి. ఏ బిడ్డ ఏ సమస్యలు వచ్చారో మీకు తెలుసు ప్రభా. సమస్యలు తీర్చే దేవుడు నువ్వేనన్నాము. నీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభా. ఆరాధన క్రమంలో ప్రభా మరి అలాగే పాటల ద్వారా మీరు స్తుతించబడినారు. అలాగే వాక్యం ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా కోల్పోయిన మీరు తిరిగి ఇచ్చేవాడు అయ్యా. అలాగే తండ్రిని కోల్పోయిన తండ్రి కోల్పోయిన మాకు తోడుగా ఉంటావు, మాకు నేడుగా ఉంటావయ్యా. నువ్వే మాకు అండగా కొండగా కోటగా ఉంటావయ్యా. అయ్యా మా ప్రభా శ్రమలో నన్ను ఆదరించేవాడు, కాపాడేవాడు నువ్వేనని నీ వాక్యం ద్వారా మాట్లాడి సహాయం చేయమని అయ్యా కాపాడుతున్నారు. రానేస్తున్నాడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందా? హల్లెలూయా. గడిచిన దినాల్లో ఏమి జరిగిందో అదంతా మీకు తెలుసు. వేరే విధంగా అనుకోవద్దు. తల్లి ఫోటో ఇక్కడ పెట్టామని, ఎందుకంటే లైవ్లో అనేక మంది చూస్తూ ఉంటారు కనుక, తెలియని వారు తెలిసిన వారు అనేక మంది ఉంటారు కనుక, గడిచిన దినాల్లో తల్లిది ఆదరణ కూడిక జరిగింది. అది మేము లైవ్ తీయలేకపోయాము, ఎందుకనంటే పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. 2014లో మా కుటుంబం మరి దుఃఖంలోకి నెట్టబయబడింది. 2014 మే 24 మా నాన్నగారు చనిపోతే, 2024 12వ నెలలో మా తల్లిగారు చనిపోవటం. ఆ 12వ తారీఖు 9వ నెల, 12వ తారీఖు 9వ నెలలో మా తల్లిగారు మహిమా ప్రవేశం చేయటం జరిగింది. 10 సంవత్సరాలు తల్లిగారు మాతో ఉన్నారు. ఏది అడిగినా దేవుని విషయంలో ప్రతీది ఏది అడిగినా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా.
ఎంత దుఃఖం. ఎక్కడికి వెళ్ళినా గుర్తులు. దేవుని మందిరంకి వచ్చి యాంప్లిఫైర్ విషయంలో ప్రతిది ఇదిగో ఈ కార్డ్లెస్ మౌత్లు కానీ ఏదైనా లైవ్ ఫోన్లో విషయంలో ఏది కొనాలన్నా తండ్రి కోల్పోయిన తర్వాత నేను ఎంత దుఃఖపడ్డానని నేను అనుకోవట్లేదు. కానీ తల్లి పోయిన తర్వాత ఆ ప్రేమ అనేది మనము కోల్పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏముండదు. మనుషులు ఉన్నప్పుడు మనం చూడాలి, అది మన బాధ్యత. అదైతే మేము నెరవేర్చమే అని నేను అనుకుంటున్నాను. కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన మార్గం దేవుని మార్గం, పరిశుద్ధమైన మార్గం. ఈ లోకంలో ఏముండదయ్యా, ఈ లోకంలో ఏముండదు అని దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశారు నా తల్లిదండ్రులు. అలాగే నేను మారాలని నా భార్య బాప్తీసం తీసుకోవటం, అనుకోకుండా బిడ్డగా బాకపోవటం, నేను బాప్తీసం తీసుకోవటమే కాదు, అది దేవుళ్ళకి ఎలా కొనసాగించబడటం కూడా మీకు అది తెలుసు. కానీ దిగమింగుకోలేక మర్చిపోలేక గడిచిన దినాల్లో 2 వారాలు నేను వాక్యం చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఈరోజు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఇలాగైతే సంఘం నడిపించబడదు. ఎలాగయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఇందాక కూడా ప్రార్థనలో నేను ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఎంచుకున్న పాట వేరు. పాడన మౌనముగా నీ ఎదుటని పాడ నేను ఎంచుకుంటే దేవుడి పరిశుద్ధాత్ముడు ఎవరూ సమీపింపలేని అనే పాటతో ఆరాధన నడిపించాడు. దేనికయ్యా అంటే ఇహలోక బంధాలు మనం మర్చిపోవాలి. మర్చిపోగలిగితేనే మనము ఆయన ఎదుట ఎందుకనే తల్లిదండ్రులు జన్మిస్తారు. అది ఈ యొక్క భూమి మీద యేసు ప్రభువు కూడా యేసయ్య కూడా జన్మనిచ్చిన తల్లి ఉంది. అలాగే మనం ఎన్నెన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ లోకమిదమైన ప్రేమ వేరు, కానీ ఆ యొక్క తల్లిదండ్రుల ప్రేమ అనేది వేరు. అది నేను చూచాను. నా కోసం ఒక్కొక్కడి కోసం, ఒక మగ పిల్లవాడి కోసం 8 మందిని ఆడపిల్లలు కన్నారు. అది గొప్పతనం, అది వేదన. ఒకసారి స్త్రీ అట గర్భమును ధరించి పిల్లల్ని కనాలంటే అది మరలా చనిపోయి బతకటమేనట్టు. ఎంతో డాక్టర్లు సైంటిస్టులు కనుక్కున్నారు. అది అలాంటిది మా తల్లి 9 మంది మేము సంతానమై ఉండి ఆమె 9 మందిని కంటానికి 9 సార్లు చనిపోయి ఉండొచ్చు. కానీ అనేక మందికి ప్రేమను పంచే తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. హల్లెలూయా. కోపంలో ఏదో మాట్లాడతారు, అది వేరే విషయం. మళ్ళీ వారితో పశ్చాత్తాపం కలుగుతుంది, వారితో మనం ఉంటాము, వారి ఏదో జరుగుతుంది అనుకునేది వేరే విధం. కానీ అందుకనే పరిశుద్ధమైన లేఖన భాగములో నుండి ఒక మాట చదువుతుంది చూడండి. ఆదికాండము 50 అధ్యాయము 21 వచనం. చిన్న సాక్ష్యం కూడా నేను చెప్తాను ఈ వాక్యం చదివిన తర్వాత. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని వారిని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడట. ఎవరు చెప్పండి? యోసేపు ఒక ప్రధానమంత్రి స్థానములో ఉండి అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, తన కుటుంబంలో ఉన్న వారు అన్నదమ్ములందరూ తనకేం చేశారు? మేలు చేశారా, కీడిచ్చారా? కీడే చేశారు. అందుకనే యోసేపు అంటున్నాడు, ఇదిగో అన్నలారా,
మీరు చేసింది కీడైనా అది దేవుడు. ఎందుకనే అంటే చిన్నప్పుడే యోసేపు దర్శనము కలగన్నాడు. ఒక దర్శనము ఉంది, ఆ దర్శనము నెరవేర్చబడి ఉండాలి అంటే ఆ కీడు జరగాలి. అందుకని అంటున్నాడు చూడండి, ఆ మాట రాయబడింది మీకు అర్థమవటానికి. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడమాకండి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపాడు. హల్లెలూయా. అందుకని 17వ వచనంలో కూడా ఇంకో మాట చూడండి. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. దేవుడు సహకారి అయి ఉండి, ఆదరణకరి అయి ఉండి అనేకమైన కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. సాక్ష్యం అంటే మేము ఏంటంటే తల్లి ఆదరణ కూడిక ఇంటి దగ్గర చదువుకోవాలి, ఇంటి దగ్గర అందరూ వస్తారు, బంధువులు వస్తారు, అందరినీ మేము పలకరించాలనుకుంటే హఠాత్తుగా వర్షం 2ంటికి ఆ టైంలో హఠాత్తుగా వర్షం, అంత అరేంజ్మెంట్ జరిగిపోయింది. అప్పటికి పాపం ప్రసాద్ అక్కడే ఉన్నాడు. ఇంకా ప్రసన్న వదినమ్మ, అన్నపూర్ణ వదినమ్మ 4ంటికి లేచి వచ్చింది. అయ్యా అత్తమ్మది ఆదరణ కూడిక కదా, ఏందయ్యా ఈ వర్షం అని. ఏం చేయాలి తెలియట్లా. నాతో పాటు ఉన్న నా బావ అవుతాడు, రక్షించే మాట్లాడిపో అని చెప్పి పంపించాడు. వెళ్ళటం అతను అప్పుడే రాత్రి 2 అయిందంట. అప్పుడు లేచి వచ్చి అన్నా నేను చెప్తాను, వీళ్ళు వెళ్ళుకొని పెట్టుకోండి అన్నాడు. అక్కడ ప్రార్థన జరిగింది. మేము ఊహించని దానికంటే బాగా జరిగింది. కానీ ఇక్కడ ఉంటే లైవ్ ఉంటుంది, అంతా పెట్టుకుందాంలే, నెట్ అది ఇది ఉంటుంది అనుకున్నాం. కానీ అక్కడ అందుకనే లైవ్ ఇవ్వలేకపోయాం. లేకపోతే లైవ్ ఇవ్వటానికి మేము అనుకున్నాము, కానీ అది జరగలేదు. కానీ దేవుడు మాకు తోడుగా నీడగా మాకు అందరూ ఆడపిల్లలందరూ కానీ బావల్లో సుదర్శన బాబు గారు ఒక్కడే నిలబడి అన్ని కార్యాలు జరిగించాడు. ఎవరొకరు ఆదరణ లేనప్పుడు ఆదరణ, నెమ్మదిని, సమాధానం అని కలిగించేవారే ఉన్నాడు. డబ్బు విషయంలో అనేక మంది నా సహోదరులు, నా సహోదరులు అడగంగానే ఇచ్చారు. అసలు నా దగ్గర అయితే రూపాయి లేదు. అడగంగానే ఏం చేయాలి హేమ అంటే, అయ్యా ఏది తీసుకున్న అప్పే కదా, ఎలా చేయాలి అని అంటే ఒకటే అంది. అయ్యా ఏదో ఎందుకు, ఎవరిచ్చిన అప్పేక, ఇదిగో నా తాలిబడి తీసుకెళ్ళి దాటి పెట్టేసాను. ఏం చేయాలా? ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం తాకట పెట్టా, మెల్ల వేసుకున్న తాళి కొట్టండి. ఇస్తారా ఎవరన్నా? చేసుకుంటే చేసుకో, మేము పారదని నాకేంటంటే ఏం చేస్తామండి? అడగంగానే మా పెద్దక్క కూడా డబ్బులు ఇచ్చేసింది. అరే నీకు ఏం కావాలంటే అది అడుగురా. ఒక భరోసా ఇంచుమించు 1,00,000కి పైన అయింది. ఇంకా డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఉంటే అడగంగానే ఇస్తున్నారు అందరూ. మంచితనం కాదండి. మంచి మనం పెంచాలి. హల్లెలూయా. అదే నేను చెప్పేది. ఎవరికైనా ఏదైనా చెప్పేదైనా కఠినంగా మేము మాట్లాడినా ఆ కఠినమైన మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది. హల్లెలూయా. అంత ప్రీతికరముగా మాట్లాడిన యేసేపు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షించటానికే ముందలగా దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున్నే వచ్చి సౌండ్ బాక్సులు పెట్టి ఎలా చెప్పాలయ్యా వాక్యం అని ఏడుస్తుంటే ఎప్పుడు ఏది చేయాలన్నా ఏడిపి అవుతుంది. అది ఎందుకంటే అలాంటి ప్రేమను నేను కోల్పోయాను. ప్రతి విషయంలో ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను ఎక్కడికైనా వెళ్ళని
నేను పలకరిగిపోయి నేను పలకరించని, బండి వచ్చి వెళ్తుందంటే చూసేది, బండి వచ్చి ఆగుతుందంటే మా అమ్మ చూసేది, మా అబ్బాయి వచ్చాడు. ఒకవేళ నేను పొలం వెళ్ళినా వచ్చేదాకా అలాగే ఉండేది. ఒకవేళ ఇంట్లో ఏదైనా వండకపోయినా, మొన్న చనిపోయేటప్పుడు కూడా రవణ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రేయర్ జరుగుతుంటే నేను ఇంట్లో ఉంటే తీసుకొచ్చి ప్లేట్లో ఇచ్చింది. తినలేదు. అదొక ప్రేమ, తల్లి ప్రేమ. ఇది ప్రతిదీ ఏది తెలుసుకున్న దుఃఖం ఆగట్లేదు. కానీ దేవుడు ప్రతి విషయంలో, దేవుని బిడ్డలు మనము దేవుని నమ్మిన వారమై ఉన్నాం. ఆదరణ అనేది మనకి ఇచ్చేవాడు ఆయన. అందుకనే పొద్దున్నే లేచి వాక్యం జ్ఞానిస్తున్నప్పుడు ఆయన ఇదిగో ఈ మాటలు తెలియజేశాడు, ఆదరణ. అందుకనే కీర్తనలు 135 కీర్తన, ముందర ఒక మాట చదవండి. 105 కీర్తన, 105 కీర్తన 16 వచనం. మైక్లో కీర్తనలు 105 కీర్తన 16 వచనం. ఇదేనా? కరువు రప్పించాను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, ఏసేపు దాసుడుగా అమ్మబడెను. హల్లెలూయా. వారు ఎందుకని అంటే కొన్ని టైంలో దేవుడు చేసే కార్యాలు మనం ఊహించలేము. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో దేవుని యొక్క ఏర్పాట్లో అన్నిళ్ళు కూడా ఉంచాడు. అనేకమైన వారు కూడా దేవుని మందిరములోనికి వచ్చి దేవుని ఎరిగి దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు. హల్లెలూయా. వాక్యభాగంలోకి వెళ్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. అందరికి చెప్పండి. అందరు వెనక చెప్పండి, నడుములు చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. హల్లెలూయా. రూతు 2వ అధ్యాయము 13వ వచనం. రెండో అధ్యాయము 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో, చూడండి, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినిగా నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. ఒకరిని ఎడల ఏం జరిగి ఉండాలి అంటే కటాక్షము కలగాలి, కనికరము కలగాలి. కటాక్షం అంటే ఏదో పదం కాదు, అది కటాక్షం అంటే కనికరము. ఆదరణ చూపించాలి అంటే మొట్టమొదట మనలో ఏం కలిగి ఉండాలి అంటే కటాక్షము కలగాలి. అనేకమైన మార్లు కూడా చెప్పాను మీకు ఆ మాట. ఒక భిక్షగాడు వచ్చి, మాదాకోలం తల్లి భిక్షాం దేహీయం అని అడుక్కుంటే అతని మీద మనకేం కలగాలి? కటాక్షం కలగాలి. కొంతమంది అంటారే, బాగానే ఉండగా పో, పని చేసుకో, అవన్నీ మీకు అనవసరం. అందుకనే అక్కడ అంటున్నాడు, అక్కడ చూడండి, నా ఏలినవాడ, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాడట. బాధలో ఉన్నప్పుడు కుటుంబము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కుటుంబం, బాధలో ఉన్నప్పుడు, అవమానాలు కలిగి
ఇబ్బందుల్లో కలిగి ఉన్నప్పుడు కుటుంబంతో ఎలాగ మాట్లాడాలండి? ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలి. అక్కడ రూతు ఏమి కలిగిందండి అంటే తనకు సమస్తమును కోల్పోయింది అయి ఉన్నది. భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, ఊరి వారిని కోల్పోయింది, తల్లిదండ్రులను వదిలివేసి వచ్చింది, బంధువులను వదిలివేసి వచ్చింది, తనతో ఉన్నవారిని వదిలివేసి వచ్చింది. కానీ అక్కడ బోయేచట ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాడట. కనికరించాను. కనికరపడాలి. కనికరించబడితేనే ఆదరించబడతావు. ఆ ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అంటే మన తండ్రి అయిన యేసయ్య దగ్గర ఆ ఆదరణ మనకి కలుగుతుంది. ఆ ఆదరణలోనే, ఆ కనికరములోనే మనం ఉండబడి ఉంటాం. ఏబుకి ఎంత బాధ కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా, తన స్నేహితులు, బంధువులు అనేక మంది వచ్చి తనని అకతాలు చేసినా ఏబు ఒక మాట అంటాడు చూడండి. ఏబు 16:2 ఏబంటున్న మాట చూడండి. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. నేను ఇట్టి మాటలు అనేకములు విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని, ఆదరణకు కర్తలు కాదు. ఏమన్నాడు చూడండి. కుటుంబం ఏ స్థితిలో ఉన్నాడంటే ఆస్తి కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, దాసీలను కోల్పోయాడు, పనివారుని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. భార్య ఉండి కూడా ఉన్నట్టే. భార్య వచ్చి అంటుంది, ఏమంటుంది? నువ్వు దేవుణ్ణి దూషించు, అవమానపరచు, చచ్చిపోలేకపోతే అంటే అప్పుడు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుకో. అందుకని అంటున్నాడు చూడండి. మళ్ళీ చదవండి అన్నమాట. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఏం కలిగియాలంటే నేను తల్లిని ఎలా చూసామో అది మాకు తెలుసు. చివరలు అడిగింది, అయ్యా దండం పెడతాను నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాయి అంటే ఆమె ఉన్న పొజిషన్లో మేము లేపలేకపోయాం. 7 కలిసి మోసాం. తర్వాత ఏం మాట వచ్చిందంటే, ఏమి నింద వచ్చిందంటే తన అమ్మ కూడా తన దండం పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమందంటే వీళ్ళు తీసుకెళ్ళలేదు, ఆమెను చంపేశారు. ఏంటంటే అది మేము తల్లాడియొచ్చు, మేము మాట్లాడచ్చు, మేము మాట్లాడలా. అందుకని అక్కడ అంటున్నాడు చూడండి. ఏమేమంటున్నాడు చూడండి 4వ వచనంలో, నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడొచ్చు, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చు, మీ వైపు చూచి నా తల ఆడించవచ్చు. అందరూ ఆడిస్తారు ఏమని మాటలు చెప్పేటప్పుడు, అబ్బా బొమ్మ ఆడించదు చూసారా, మాటలు కల్పిస్తారట. ఏం జరిగింది అక్కడ, ఏమి అయ్యింది అక్కడ? ఎవరెవరో ఫోన్ చేసి, అమ్మాయి మీ అమ్మమ్మ అడిగిందా లేదా, జరిగిందేంటి ఇక్కడ సిచ్యువేషను, రాకపోగా ఒక నింద. అందుకని అంటున్నాడు చూడండి 5వ వచనంలో, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. హల్లెలూయా. ఎవరేమనుకున్నా మేమేమల్లా, మేము ఎలా చూసామో, ఎలా ఉన్నామో ఆ స్థితి నాకు తెలుసు. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. దేవుడు మనకు తోడై ఉండటానికి కారణం, దేవుడు మనలో ఉండబడటానికి కారణం ఏంటి అంటే
అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి నాకు లేమి. అందుకే నాకు ఆ మాటలు అంటాడు చూడండి, 23వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సంచరించదు, భయపడమకు, నేను నీ తోడై ఉన్నాను, నీ దుడ్డికర్రయు నీ దండము ఆ మాట చదవండి ఒకసారి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్రయు నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తాయి. దేనికయ్యా అంటే ఆదరించువాడు ఆయన, కనికరించువాడు ఆయన. ఎంతోమంది ఎన్నెన్నో మాటలు ఉంటారు, కానీ ఆ మాటల వల్ల మనకు ఓదార్పు కలగదు. కానీ ఏమన్నాడు, ఏమైనా కానీ నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరిస్తాయి. హల్లెలూయా. మనము ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలాగున్నా, మన పొజిషన్ ఎలాగున్నా, నిందొస్తుంది, అవమానం వస్తుంది, మంచి చేసినా చెడు ఎదురవుతుంది. అయినా సిగ్గుపడక దేవునిలో నిలబడిన వారమై, దేవునితోనే సహవాసం కలిగిన వారమై, నేనైతే ఆ విధంగా అక్కడ జరుగుతుంది అనుకోలేదు. ప్రతీదీ యేసయ్య చేశాడు. హల్లెలూయా. ఆదరణ కుడికి అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో గొడవ. ఆదరణ అనే మాటలు లేవు. చూడకపోగా రాకపోగా ఆదరణ కలిగే మాటలు లేవు మాకు. నువ్వే చేసావు, దేవుడికి తెలీదా మనం ఏం చేసామో? ప్రాణాలను ఆపగలవా? ఏది చేసినా ప్రాణం మనిషి చేతుల్లో లేదు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి ఒక మాట, కీర్తనలు 41వ కీర్తన 1వ మాట, పేదలను కటాక్షించువాడు 41వ కీర్తన 3వ వచనం ఏంటట? రోగ సైన్యం మీద యెహోవా వాణిని ఆదరించును. రోగ సైన్యము మీద యెహోవా వాణిని ఆదరించును. రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరచుదువు. రోగము కలుగగా ఎవరు స్వస్థపరచాలి? దేవుడు స్వస్థపరచాలి. మనుషులు మనము ఎన్ని చేసినా ఆమె బతకాలంటే బతుకుతుంది. ఇప్పటికీ బతకాలంటే అనేక మంది మంచాల్లో ఉండి కొనూపురితో కొట్టుకునేవారు ఉన్నారు. హాస్పిటల్లో కూడా ఎన్నోసార్లు ఆయాసం ఉబ్బసం వచ్చి ఎన్నోసార్లు ఆ స్థితిలో నుండి యేసయ్య బతికిస్తే ఈ 2024 12వ తారీఖు 9వ నెలలో మా తల్లి మహిమా ప్రవేశం చేసింది. బతకాలంటే బతికేదే. పోరాడింది, రోగంతో పోరాడింది. ఎంతగా పోరాడిందంటే ఇంజెక్షన్ చేసుకుంటే తగ్గిపోద్దమ్మా. ఒక మాట అంది, విజయలక్ష్మి నూనె తెచ్చి ప్రార్థన చేసి నాకు తగ్గిపోద్ది. చిన్నబుజ్జి నువ్వు నాకు ప్రార్థన చేయమ్మా తగ్గిపోద్ది. ప్రార్థన అంటే అంత విశ్వాసం మా తల్లిదండ్రులకి. ఆ స్థితిలో ఉండి కూడా స్తోత్రాలు, ఆ స్థితిలో ఉండి కూడా ప్రార్థన మీదే విశ్వాసం ఉంచింది మా తల్లి. అందుకని మరవలేకపోతున్నాం మా తల్లిని. ఇప్పటికీ అనేక మంది లోకంలో చనిపోయిన వారిని మర్చిపోయి ఉంటారు. వారానికో 10 రోజులకో 20 రోజులకో. ఈ రోజుకు మా తల్లి చనిపోయి 19 రోజులు అయినా అందుకని వేరే పాస్టర్ గారిని పిలిపించి చెబుదామంటే ఇక వాళ్ళని పిలిపించి చెప్తే సంఘం ఎలాగా?
అప్పటికి ఒక మాట వచ్చింది, మీ కుటుంబం వాళ్ళేగా సంఘం, ఇంకెందుకు వేరే సంఘం ఇప్పతా చేసుకో. సంఘాలు మారిస్తే లేకపోతే ఊళ్ళు మారిస్తేనో సేవ కాదు. దేవుడు యేసయ్య నజరేతు అనే ఊరికి వెళ్తే ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు, ఆశ్చర్యకార్యాలు చేయలేకపోయాడు. అనేకమైన ప్రాంతాల్లో కుంటివారిని నడిపించాడు, అనారోగ్యులు స్వస్థపరిచాడు. ఆయన మాట ద్వారా శతాధిపతి అయిన కుమారుణ్ణి స్వస్థపరిచిన యేసయ్య నా తల్లిని స్వస్థపరచడా. కానీ ఆ మరణించాలని దేవుని నిర్ణయం ఉంది. ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో బాధపడ్డాం, ఆదరణ కోసం ఈ ఫోటో పెట్టాం, అంతేగాని వేరే విధంగా అనుకోమాకండి. బతకాలంటే బతకొచ్చు. ఎన్నో విధాలమైన లోకములు ఉండి బతకొచ్చు. తల్లిదండ్రులను వదిలిపెట్టి బతకొచ్చు, బిడ్డలను వదిలిపెట్టి బతకొచ్చు, భర్తను వదిలిపెట్టి బతకొచ్చు, ఒక్కదానివే ఒంటరితనంగా బతకొచ్చు. కానీ ఎవరున్నా లేకపోయినా యేసయ్య మన జీవితాల్లో ఉండాలి. నా తల్లి అదే నేర్పింది, అయ్యా నేను దేవుని కోసం సమర్పించుకున్నాం, దేవుడే మనకు ఉండాలి, ఇదిగో ఇప్పుడు మేము ఉన్నాం చెప్పింది. ఇప్పుడున్నా లేకపోయినా దేవుణ్ణి వదిలిపెట్టమాకయ్యా అనే చెప్పింది మా తల్లి. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో నీకు తెలియదు, వేదన కలిగిద్ది, మేము ఉన్నప్పుడు నీకు ఆ బాధ్యత తెలియదయ్యా, నీ వారే నిన్ను హేళన చేస్తారు, అవమానపరుస్తారు అన్నప్పుడు నేనేమందలే నేను ఏదో తీసుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఆ మాటలు ఆ యొక్క వారు అయినా మేమేమల్లా నిజంగానే మాట్లాడాము, నిజాయితీగానే ఉన్నాం. కానీ ఈ ఒక్క వాక్యం పొద్దున్న ధ్యానిస్తుంటే అనిపించింది, ఆయన స్వస్థపరిస్తే బాగుపడేది మా అమ్మ. హల్లెలూయా. ఎన్నో మార్లు బాగుపరిచాడు, ఎన్నో మార్లు లెక్కలేనన్ని సార్లు నా తల్లిని బాగుపరిచాడు ఆయన. ఈ 2024 12వ తారీఖున మా తల్లి కన్నుమూయటానికి కారణం దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆయన చిత్తమై ఉన్నది, ఆయన పిలుపై ఉన్నది. హల్లెలూయా. అందిని బట్టే చివరకు కూడా అన్నదే ఆమె, చివరకు కూడా ఏమని పిలిచి ఏమని వదల్లా, జ్ఞానమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా జ్ఞానమ్మ నేను ఏదైనా కోపంలో మాట్లాడితే నన్ను క్షమించమ్మా. పశ్చాత్తాపం కలిగింది. ఒకరికొకరికి పశ్చాత్తాపం కలిగితే కొంతమందిని చూడాలని ఆశపడింది, చూసింది, అందరం చూసింది. మా పెద్ద అక్కాయిని, మంజుషాని, వీళ్ళిద్దరిని చూడాల, అందరిని చూసింది. వచ్చిన తర్వాత అరే నాకెందుకు చెప్పలేదు, తల్లికి బాగాలేదని ఎవరు చెప్తారండి? ఎన్నో అవమానమైన మాటలు, ఎన్నో దుఃఖకరమైన మాటలు, అయినా దుఃఖంతో ఉన్నాం. ఆదరణ కలిగిన మాటలు లేవండి. మన పాస్టర్ గారు చెప్పారండి ఒక మాట, మన పాస్టర్ గారు చెప్పారు, మన లోదర్ మిషన్ పాస్టర్ గారు ఉన్నారు చూసారా, సర్వోన్నత పాస్టర్ గారు, రెవరెండ్ పాస్టర్ గారు, సర్వోన్నత పాస్టర్ గారు చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మా ఒక కొడుకు 9 మంది, అతను ఇప్పుడు పెట్టే స్థితిలో లేడు. మీరు తలా ఒక అట్టిపొండి తెచ్చిస్తే ఎన్ని కాయలు అవుతాయట? 8 కాయలు అవుతాయమ్మా. అదే 8 కాయలు ఆయన ఇయ్యాలంటే ఖర్చుతో కూడుకుంది. హల్లెలూయా. ఇవ్వకపోయినా పర్వాలా, మేమేమనుకోం. హేళన కలిగిన మాటలు మాట్లాడొద్దు. ఏం జరిగిందో తెలియకుండా మీరు అవమానకరమైన మాటలు మాట్లాడితే మేము అనగలం. కానీ ఏమంటున్నాడు?
ఏమేమంటున్నాడు అక్కడ? ఏమేమంటున్నాడు చూడండి. ఏబు 16వ అధ్యాయము 5వ వచనం. ఆయనను 16:4 చదవండి. 16:4. ఏబు 16:4. ఆ మాటే. నా స్థితిలో మీరుండిన ఎడల నా స్థితిలో మీరు ఉండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చు. నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీలాగా మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. అయినను బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అయినను నా మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తాను? బలపరచుదును. నా పెదవుల మాటలను బట్టి మిమ్మల్ని ఓదారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మేము అదే చెప్పాము, తల్లిని మీరు చూడవలసినారు, చూశాను. అయినా ఆదరణ కలిగిన మాటలే మేము మాట్లాడాం. హల్లెలూయా. అవమానం వచ్చినా, నిందొచ్చినా, ఏదొచ్చినా మేము ఆదరణ కలిగిన మాటలే మాట్లాడాం. ఎందుకనంటే దేవుని నమ్మిన బిడ్డలు మేము. హల్లెలూయా. మా తల్లిదండ్రులు మాకేసిన పునాది ఎలాంటిదంటే ప్రార్థన అనే పునాది. మామూలు పునాది కాదు, ఆషామాసి పునాది కాదు. మేము ఒకవేళ పరిచర్య వదిలివేలే అంటే మా ప్రాణాలు వదిలివేయటమే. ఎంతోమంది అన్నారు, అదే మీరేదేవిదా, మీరెంతమందిరా, మీరెంత పరిచయరా. కరోనా టైంలో కూడా అప్పలా మేము ఒక్కళ్ళు ఇద్దరం కూర్చొని ఆరాధన చేసాం, ప్రార్థన చేసాం. పెద్ద పెద్ద సంఘాల్లో జరగలేదు, పెద్ద పెద్ద సంఘాల్లో జరగలేదు. చూడండి, యూట్యూబ్లో ఉంటాయి, మా ఇప్పటికీ ఉంటాయి. అప్పుడే మేము యూట్యూబ్ ప్రారంభించింది. ఒక్కలమైన ఇద్దరమైన దేవుని సన్నిధిలో పడి అంగలార్చిన దినాలైపోయి ఆ తల్లి వచ్చి, అయ్యా మన ప్రార్థన ఆపకూడదయ్యా, ఎక్కడో లోకములో ఉన్నవారితో మనకు సంబంధం లేదు, దేవునితో మనకు సంబంధం కలిగి ఉందని నా తల్లి చెప్పింది ఆ మాట. హల్లెలూయా. ఎవరు చెప్పగలరండి? దేవునితో సంబంధం కలిపింది మా తల్లి, గర్వంగా చెప్పగలం. హల్లెలూయా. అందుకనే కీర్తనలు అంటున్నాడు అక్కడ, రోగముతో ఉన్నదట స్వస్థపరచగలిగే ఆయన స్వస్థపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, కీర్తనలు 54వ కీర్తన 4వ వచనం. చదవండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువుల చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. హల్లెలూయా. మన సత్యం ఉంటాం చూడండి, మనం యథార్థంగా ఉంటాం చూడండి, దాన్ని బట్టి సత్యమును బట్టి నశింపజేస్తాడు, బతికిస్తాడు. అది ఆయనకి తెలుసు. ఆయన కింద ఇంకో మాట ఉంది చూడండి, 6వ వచనం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు. హల్లెలూయా. ఎవరు చూసి ఇలా చూసి అరే జరగాల్సింది జరిగింది అని ఆనందపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నమాట, నా శత్రువులను గవిని చూచి నా కన్నులు హల్లెలూయా అని ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. దుఃఖపడే కుటుంబానికి మనం ఆదరణ కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 86వ కీర్తన 17వ వచనం.
యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ఆ, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. కనపరుచుము. హల్లెలూయా. నువ్వు ఆదరణ కలిగిస్తే, నువ్వు పశ్చాత్తాప కలిగిస్తే, నువ్వు కటాక్షము కలిగిస్తే ఆయన శుభకరమైన ఆనవాలు చూపిస్తాడట. హల్లెలూయా. నేను కరోనా టైంలో కూడా చెప్పాను, ఒక కీడు ఒక మేలు కోసమే, ఒక కీడు ఒక మేలు కోసమే. అందుకని తల్లి మరణమైపోయింది. అందుకని ఇహలోక బంధాలు మనం మర్చిపోవాలి. ఆయన పాద పద్మముల ఎదుట మనకి ఒదిగి ఉండాలి కదా. మనకు సహాయకుడు ఆయన. మనం ప్రాణం కాపాడాలంటే కాపాడగలడు. అందుకని అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇదిగో దేవా నాకు సహాయకుడవు, ప్రభువా నా ప్రాణమును ఆదరించును. మన ప్రాణమును ఆదరించువాడు ఆయన. హల్లెలూయా. ఇంకో మాటను చూడండి, కీర్తనలు 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నీ గొప్ప ఆదరణ నాకు ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది. ఆయన ఆదరిస్తే, ఆయన కనుకరిస్తే మన ప్రాణమునకు నెమ్మది కలుగుతుందట. హల్లెలూయా. ఆయన మనకు ఆదరణిస్తే మనకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. మా కుటుంబానికి ఇప్పుడు ఏం కావాలంటే నెమ్మది కావాలి, ఆదరణ కావాలి. మా ప్రాణములకు నెమ్మది ఆదరణ కావాలి. హల్లెలూయా. అందుకని ఆ రోజు పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినండి, కొంచెం అప్డేట్ ఉంది, పెడతాను ఆ వాక్యం. ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలి. ఆదరణ కూడికంటే కుటుంబం శోధనలో దుఃఖంలో ఉంటే ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాలి. హేళన కలిగిన మాటలు, కనులు చూసి ఆనందించడం ఇవి కాదు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటాం కాదు, నమ్మకంగా ఉండాలి ఆయనలో. నమ్మకముగా మనం ఉండగలిగితేనే. దేవుణ్ణి నమ్మేమని మోసం చేస్తే అది నువ్వు మోసం చేసుకున్నట్లే. ఎప్పుడో మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నానంటే కుదరదు. ఆ నమ్మిక, ఆ యథార్థత ఇప్పటికీ నీలో ఉండబడి ఉండాలి. యేసయ్య అదే చెప్పాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అనేకమైన మందిని, అనేకమైన ప్రజలను, అనేకమైన జనాంగాన్ని సత్య మార్గంలోనికి నడిపించాడు. ఆయన అనేక మందికి నెమ్మదినిచ్చాడు, అనేక మందికి సమాధానం ఇచ్చాడు. మన ప్రాణమునకు ఆదరణ కలిగిన మాటలు ఆయన మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే లాజరు చనిపోయినప్పుడు అక్కడ అలా ఇద్దరు సహోదరులు ఏడుస్తుంటే వారితో పాటు యేసయ్య ఏడ్చాడు. యేసయ్య ఎంత గనుడండి, ఎంత ఆశ్చర్యకరుడండి. లాజరు చనిపోయాడని వాళ్ళ సహోదరులు ఏడుస్తుంటే యేసయ్య కూడా ఏడ్చాడు. హల్లెలూయా. గడిచేపు ఏడ్చి పక్కెళ్ళి మా అమ్మ ఎట్టు సరిపోయింది, ఏమన్నా ఏం దాసిందావా? అందరు రక్షణలోకి నడిపించింది. బంగారం ఏం దాయలే మా అమ్మ ఇప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడే బంగారం వదిలేసేసింది. ఎట చచ్చిపోయింది అమ్మ, ఎట చచ్చిపోయిందమ్మా? బాగా చచ్చిపోయింది. మరణంతో పోరాడింది ఆమె. పోరాడింది, అందరిని అడిగింది. చెప్పాను కదా, క్షమించమ్మా పశ్చాత్తాపం. ఆమె ఎక్కడికి చేరింది అంటే నా తండ్రి సింహాసనం ఎదుటి జరిగింది. హల్లెలూయా. అది నేను నమ్ముతున్నా. మేము కూడా అక్కడ చూస్తాం. అందుకనే ఇహలోక బంధం. అందుకని ఇందాక ఆరాధన చేసేటప్పుడు జయించిన వారితో కలిసి ఆయన సింహాసనం ఎదుట మనం ఏం చేస్తామట?
నిలబడతాం. అప్పుడు చూస్తామట మన తల్లిదండ్రులు. హల్లెలూయా. ఆదరణ కలిగి ఉండాలంటే అప్పుడు మన ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, కీర్తనలు 99వ కీర్తన, కీర్తనలు 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. హల్లెలూయా. ఆయన నా తల్లిదండ్రులను ఆయన ఒక బిడ్డ పుడితే సేవకు సమర్పించుకుంటామని చెప్పారు. అందుకే నేను ఇక్కడ చూడండి ఆ మాట, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపను ఆదరిస్తుందట. హల్లెలూయా. మా తల్లిదండ్రులు కోరింది అదే, సేవ చేయాలి మా అబ్బాయి అని. సేవకుడుగా నన్ను ఎంచుకున్నారు, నేను సేవ చేయకపోతే అట్ట. అదే అడుగుతున్న దేవుని, అయ్యా నా దుఃఖాన్ని తీసేయండి, నా మనోవేదాన్ని తీసేయండి, నా కోసం నేను ఎక్కడ బాధపడతానని, నేను ఎక్కడ ఇంట్లో కుంగిపోతానని నా భార్య నాతో పాటు ఇప్పటి వరకు సెలవు పెట్టింది. అదే చెప్తానమ్మా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాను. ఇప్పుడు తనే మా కుటుంబానికి పోషణ. ఇంచుమించు 20 రోజులు పైనే సెలవు పెట్టింది. మా తండ్రి మరణించినప్పుడు కూడా ఇన్ని రోజులు సెలవు పెట్టలేదు. ఎందుకనంటే ఇప్పుడు మా కుటుంబం దుఃఖంలో ఉంది, మనోవేదనలో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సేవకుని యొక్క మాటలు కృపను ఆదరణ నందుతాయట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, రెండో మాట, కీర్తనలు 48వ కీర్తన, 148వ కీర్తన 9వ వచనం. పర్వతములారా కాదు చూడండి, 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. భక్తిహీనతలో ఉన్నావేమో, ఒకవేళ జాగ్రత్త, నీ మార్గం ఏమైపోద్దట, వంకర మార్గం అయిపోతుందట. అందుకని అంటున్నాడు, యెహోవా పరదేశులను, తల్లిదండ్రులు లేని వారిని, బెదవరాండ్లను ఆదరిస్తాడట. ఇప్పుడు మా కుటుంబానికి నా తల్లి లేరు, నా తండ్రి లేడు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎవరని చెప్పండి? నా యేసయ్య. హల్లెలూయా. అది నా ఆదరణ, అది నా నెమ్మది. నిన్న మా అక్కకి కూడా ఫోన్ చేసి అదే బాధపడుతుంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నావయ్యా, బాధపడమాక, నువ్వెందుకు బాధపడతావు? తల్లిని కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా ఆదరణ కలిగిన మాటలు కావాలండి. వచ్చి మేము బాధలో ఉంటే, యారా ఏంది ఇంకా ఏడుస్తున్నావా నువ్వు అంటే ఎగతాలు కదండి. అది హేళన చేసే మాటలు, అవమానం చేసే మాటలు అనేక మంది మాట్లాడతారు. ఆదరణ అంటే ఆదరణ చూపించబడాలి, కనికరించబడితేనే ఆదరణలో ఉంటాం. అది తెలుసుకోబడిన మనుషులమైన మనము ఆ స్థితిలో నుండి, ఆ పరిస్థితుల్లో నుండి, వంకర మార్గములో నుండి తప్పించువాడు ఆయన. హల్లెలూయా. అందుకని భక్తిహీనతలో ఉన్నావేమో, భక్తిహీనతలో ఉంటే వంకర మార్గములో చెడిపోయేవారు మేము ఉంటాం. మా తల్లిదండ్రుల నీతిని అప్పటికంటున్నా, అయ్యా మన కుటుంబంలో ఎవరు ఇంకా బాప్తీసం పొందలేదు, వాళ్ళు ప్రార్థన చేయలేదు. అదే చేసేవాడు నేను ఎప్పటికీ. ప్రారంభ ప్రార్థన అదే. ఎవరు నీ సన్నిధిలోనికి రక్షణ లేకుండా వస్తారో వాళ్ళకి రక్షణ దయచేయి.
ఆ తల్లిదండ్రుల ఆశే. కన్నా బిడ్డలందరూ వాళ్ళతో పాటు నా తండ్రి సింహాసనం ఎదుట నిలబడి ఉండాలని, ఆయనతో పాటు నివసించాలని నా తల్లిదండ్రుల ఆశ. మనవరాలకు కూడా బాప్తీసం ఇప్పించి వెళ్ళింది ఆమె. లేయా అమ్మమ్మ నేను బాప్తీసం తీసుకుంటానంటే పాప ఎంత ఇష్టమో మా అమ్మకు బాప్తీసం ఇప్పించాలంటే. ఎంతోమందిని దేవుని యొక్క మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, జీవము గల మార్గములో నా తల్లిదండ్రులు నడిపించారు. అందుకే నేను గర్వపడుతున్నాను. మరణమైపోయినా వారి యొక్క జ్ఞాపకాలు మా మధ్యలో ఉన్నవి. అందువలన మేము కృంగిపోతున్నాం. మమ్మల్ని నీతి మార్గంలో, నిజాయితీ మార్గంలో నడిపించిన విషయంలో మేము గర్వంగా ఉన్నాం. ఎందుకని అంటే మేము అతిశయించేది, మేము ఆరాధించేది నా యేసయ్య ఎదుట నేను ఉంటాను. రేపు ఒకవేళ నేను మరణించిన ఆయన ఎదుట నేను ఉంటాను. అదే నేను చెప్పేది. నా బిడ్డలకైనా ఇదే చెప్పాడు. అయ్యా నీకు వయసు వచ్చింది, రక్షణ పొందు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, బాప్తిసం తీసుకో. అలేలుయా. నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే 35 సంవత్సరాలకో 37 సంవత్సరాలకు నేను బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు దేవుని నమ్ముకొని నేను ఇప్పటికీ 2017 ఇప్పటికి 2024 ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు నా దేవుని మందిరంలో ఉన్నాను నేను. హల్లెలూయా. నా దేవుని యొక్క కుటుంబంలో నేనున్నాను. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన నిజాయితీగా ఉండాలి. లేచిన కాడ నుంచి చూడుపోయే మాటలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, అబద్ధాలు ఎందుకు మనకు? అవి కూటికి పనికిరాని మాటలు కూడా మాట్లాడుకుంటారు. జాగ్రత్త. అందుకని అక్కడ రాయబడిన మాట, తల్లిదండ్రులు పరదేశులను, అనాథులను ఆదరించువాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా చూడండి. యెషయా 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు. చూడండి, అందరు బైబిల్ తీశారా? యెహోవా నీవు నా మీద అందరు బైబిల్ తీసినప్పుడు చూడండి, ఆగండి, అందరు బైబిల్ తీసి చూడండి అన్నమాట. యెషయా 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, యెహోవా నీవు నా మీద కోపపడితివి, కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు ఎవరవు? దేవుడు. నేను రక్షింపబడటానికి కారణం ఎవరు? దేవుడు యేసయ్య. హల్లెలూయా. నేను రక్షింపబడ్డాను, గర్వంగా చెప్పుకుంటాను. నేను గర్వంగా చెప్పుకుంటాను. మీరు అలాగే చెప్పాలి. యేసయ్య రక్షింపబడ్డావో? రక్షింపబడ్డాను. కొంతమంది చెప్పుకోలేరు, రక్షింపబడ్డానండి చెప్పుకోలేరు సంతోషంగా. ఏదో బాధపడుతూ చెబుతారు, అమ్మాయి రక్షణ పొందాను. అందుకని అంటున్నాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం. హల్లెలూయా. దగ్గరగా యేసయ్యకు 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన రక్షణకు ఆధారభూతుడు ఎవరు? ఆయన. ఇంకా ఎవరైనా రక్షింపబడలేదే మా కుటుంబంలో? త్వరగా సిద్ధపడండి. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదు, ఏ సమయంలో ఏమైపోతామో తెలీదు. అందుకనే అంతలోనే కనపడి అంతలోనికి ఆవిరైపోయే మన జీవితం. రక్షణ అనేది మన జీవితాలకు కావాలి. నా తల్లిదండ్రులు కోరుకున్నది అదే. ఇంకా ఎవరైనా మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం బాప్తీసం పొందాలనుకుంటే 1వ తారీఖు బాప్తీసాలు ఇవ్వబడతాయి. ఆ బాప్తీసాల కార్యక్రమంలో కూడా పాల్గొనండి. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యంని మీ వినికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం.
తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. తిని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా పాడాలి స్వరకాలు. యేసయ్యనే ఆరాధించెదా, తినే ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సందృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టెదిన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టెదిన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. అందరూ చప్పట్లు కొడుతూ అందరూ అస్సారాలతో యేసయ్యను ఆరాధిద్దాం. యేసయ్య నామమే బలమైన దుర్గము, నాతో నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నాతోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టెదిన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టెదిన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నా
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే యేసయ్య నామమే. అందరూ స్వరాలెత్తాలి. తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుట్టెతెనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టెతెనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. చుట్టెతెనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ఆయన సన్నిధిలో నిత్యము స్తుతులకు పాత్రుడైన యేసయ్య మనసారా మనము యేసయ్య నిలబడి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన మహోన్నతమైన స్థలములో నిలబడిన వారిమై ఆయన అడుగుదామయ్యా, నా జీవితకాలం అంతయో నేను నిన్ను ఆరాధిస్తాను. ఆదరణ, నెమ్మదిని, సమాధానమును నాకు ఇవ్వండి తండ్రి. నేనేళ్ళు కోల్పోయినా, ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను మరవననయ్యా, నేను స్తుతిస్తానయ్యా. అయ్యా, బలసూచకమైన మందస్సమ ఎదుట మేమున్నా, నీ పరిశుద్ధమైన స్థలములో మేమున్నా. నిన్ను విడవక నిత్యము ఆరాధించేవారిపై, నిన్ను నిడవక నిత్యము స్తుతించేవారిపై, జ్యోతిర్మయుడైన దేవుడిపై మా మధ్యలో సంచరించేవాడు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, మా కుటుంబాలకు ఆదరణ కలిగించండి. మా కుటుంబం దుఃఖములో ఉన్న నాయన, అయ్యా మనోవేదన తీసివేయండి తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎవరు హేళనగా మాట్లాడినా, అవకరమైన మాటలతో మమ్మల్ని మాట్లాడినా, ఏమంటున్నాడు? ప్రేమతో నేను మాట్లాడినయ్యా. అయ్యా, నీవే మాకు ఆదరణ కలిగించండి, నీవే మాకు నెమ్మది కలిగించండి నాయన. అయ్యా, ఎవరు సిగ్గుపడని నీ బిడ్డలను అవమానపరచవు నాయన. అయ్యా, మా తల్లిదండ్రులు నేర్పించిన మార్గంలో అయ్యా మేము నడుస్తున్నాము నాయన. ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా తట్టుకునే నెమ్మదిని మాకు, తట్టుకునే గుండె మాకు ఇవ్వండి నాయన. నీతినే మేము ఎరిచిన వారు, నీతినే నమ్ముకున్న వారు, నీ ఎడల మేము ఉన్నాము నాయన. అయ్యా, యేసయ్యా, మమ్మల్ని ఓదార్చండి. నా అండవు కొండవు, నా ఆశ్రయదుర్గమైన నీవే. నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం, ఏం కావాలో అది మాకు ఇవ్వండి. నీ పరిశుద్ధతలో మేము ఉండాలి, నీ పరిపూర్ణతలో మేము ఉండాలి. మిమ్మల్ని నమ్మిన బిడ్డలను విడవవు వెడవాయవని వాగ్దానము చేసిన దేవా, మమ్మల్ని విడిచిపెట్టద్దని దావీదు కుమారుడు నజరేయుడైన యేసయ్యా అని నీ బిడ్డలు పిలిచినప్పుడు, వారి కేక వేసినప్పుడు, వారిని స్వస్థపరిచిన దేవా, వారిని ముట్టిన దేవా, వారిని బాగుపరిచిన దేవా, మా కుటుంబానికి ఆదరణ ఇవ్వండి, మా కుటుంబానికి నెమ్మది ఇవ్వండి. మేమేది కోల్పోయామో అది మరచి నిన్ను స్తుతించే బిడ్డలముగా మేము ఉండబడటానికి కృప చూపించు. ప్రేమ కలిగిన మాటలతో మమ్మల్ని ఆదరించిన దేవుడివై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రియగలైన నీ పాదముకి లెక్కలేని వందనాలు అయ్యా. ఈ
కూడికని ఆది నుండి అంతమ వరకు అయ్యా నీ మహిమతో నాయన జరిపించావని మేము నమ్ముచున్నాము తండ్రి. యేసయ్యా నాయన ప్రభువా, అయ్యా ఈ సెప్టెంబర్ మాసమునైనా ఆఖరి ఆదివారం ప్రభువా, అయ్యా ఈ 4 ఆదివారాలలో ప్రభువా మేమెంతో బాధపడినప్పటికీ అయ్యా నీ సేవను కొనసాగించినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా మేమేం బట్టి వారమునైనా అయ్యా మేము తృణీకరించబడిన వారం, దేనికి పనికిరాని వారము అయినా నీవు నాయన ఈ సన్నిధానంలో మేము కూర్చుంటడానికి కూడా మాకు యోగ్యత లేని వారము. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కనపరిచే గొప్ప తండ్రివి నీవై ఉన్నావు తండ్రి. యేసయ్యా అయ్యా నా ఆత్మీయ తల్లిని నీ మహిమలో చేర్చుకున్నావు తండ్రి. యేసయ్యా నీ మహిమలో ఆమె ఆనందిస్తుందని మాతో మాట్లాడుచున్నావు ప్రభువా. లోకానుసారమైన తల్లిదండ్రులు కాదు కానీ పరలోకంలో నువ్వు మాకు తల్లి అయి తండ్రి అయి మమ్మల్ని ఆదరించే గొప్ప తండ్రివి నువ్వు మాకున్నావు. ఈ సంఘాన్ని నాయన కట్టడానికి మా తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఆత్మీయ నాయన కుటుంబాన్ని ఇంకా నాయన ఈ సన్నిధానంలో అనేక ఆత్మలను నడిపించడానికి నీ కృపను దయచేయనైనా. నీ బిడ్డ చెప్పిన వాక్యముని అయా నీ ఫలింపును మాకు దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డను ఆదరించండి ప్రవ్వా. అయ్యా నీ బిడ్డ మాటల ద్వారా ఎంతోమంది నాయన రక్షణ పొందడానికి నీ కృపను దయచేయి అయ్యా. నీ విడువవు ఎడవవు, ఎన్నడూ నాయన విడిచిపెట్టవు నాయన. కోడి తన రెక్కల కింద ఎలా అయితే దాచిపెడుతుందో నీ బిడ్డని నాయన అయ్యా నీ తల్లిగా తండ్రిగా ఆదరించండి, నీ కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా మేమైతే ఆ బాధను తీసివేయలేము, కానీ ప్రవ్వా నువ్వు గొప్ప దేవుడివి నాయన, నీ విమోచకుడివి నాయన. నీ బిడ్డని నాయన ఎన్నుకున్నావు ప్రవ్వా. అయ్యా నీ నోటిని బోరుగా మార్చావు ప్రవ్వా. అయ్యా వాక్యం విత్తుచున్నగా అనేకులు నాయన రక్షణలోనికి నడిపించడానికి నీ కృపను దయచే ప్రవ్వా. మాకందరికీ ఒకే ఒక్క నిరీక్షణ ప్రవ్వా. అయ్యా నీ మహిమలో నీ సన్నిధానంలో మా తల్లిదండ్రులు మేము చూస్తామని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా. యేసయ్యా నాయన ప్రవ్వా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంతటికీ నువ్వే నాయన తండ్రిగా ఉండి అయ్యా మమ్మల్ని ప్రవ్వా ఎంత బాధ ఉన్నప్పటికీ ప్రవ్వా అయ్యా నీ సన్నిధానంలో నాయన ఈ కార్యక్రమాన్ని జయంగా జరిపించినందుకు నాయన నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా సంఘ సరిహద్దులు విశాలపరచండి, అనేకుల్ని ఇక్కడికి రప్పించండి అయా. నీ బిడ్డని నాయన ఇంకా నాయన ప్రభు వాడుకోండి ప్రవ్వా. అయ్యా నా తల్లి కోరిక తండ్రి కోరిక నెరవేర్చండి ప్రవ్వా. నీకు వందనాలు ప్రవ్వా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మితిన్ జస్వంత్ విషయంలో నేను ఆ బిడ్డ ఎంతగానో బాధపడుచున్నాను, ఆదరించండి. ఆ బిడ్డని నాయన నువ్వే తోడైండి, నడిపించండి, రక్షణలోనికి నడిపించండి ప్రవ్వా. జోష్నాకి గర్భఫలంను దయచేయండి ప్రవ్వా. ఆ బిడ్డ ఎంతో విలపిస్తుంది, అంగలారుస్తుంది, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రవ్వా. సతీష్ ఎంతగానో కష్టపడాడు ప్రవ్వా. ఆ బిడ్డని నాయన అయా అనారోగ్యం నుండి స్వస్థతను దయచేయండి నాయన. హేమ ప్రభు ఎంతగానో బాధపడుచుంది నాయన, రేఖపోకల్లో మీరే తోడేయండి. రేపటి నుండి హాస్పిటల్కి వెళ్తుంది ప్రభా బిడ్డ. ఆ బిడ్డని తోడుగా ఉండండి నాయన. అయా తల్లి వలె తండ్రి వలె నువ్వు ఆదరించండి ప్రభా. ఆ బిడ్డ చేసిన మేలంతటిని ప్రభా కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయండి నాయన. అలాగే హీల్ జస్వంతకు కూడా నాయన చదువు విషయంలో ఇంట్రెస్ట్ని దయచేయ ప్రభా. ఆ బిడ్డని ముట్టండి, తాకండి, దర్శించండి. ఎవరి కాలంలో ఉంటున్నాడు ఆ బిడ్డని నిండారుగా దీవించండి ప్రవ్వా. అలాగే నేను విజయలక్ష్మి అక్కని వారి కుటుంబాన్ని దీవించండి. సుదర్శన బావు గారు మాకు చేసిన ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఆ బిడ్డని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధానంలో రెట్టింపు ఆశీర్వాదాలు కుటుంబాలకు దయచేయండి అయ్యా. అలాగే ప్రిన్సికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డకి ఏ అవసరతలోని అవి తీర్చండి. జ్ఞానం అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నువ్వు ఆ బిడ్డని నాయన సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వచ్చి ఉన్న అన్నను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రవ్వా. ఆ బిడ్డకి ఏ అవసరతలు ఉన్నాయి కూడా మీరే తీర్చండి. మా సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని విశాలంగా దీవించమని కోరుకుంటూ ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలని విస్తారమైన కృపలు ఈ సంఘానికి దయచేయమని కోరుకుంటూ నీవే నాయన ప్రవ్వా, నీకే మేలు అయ్యా, నీకే నాయన అయ్యా నాయన ప్రభు అన్నీ సమర్పించినట్లుగా ఇచ్చిన ప్రార్థన కృపాసనముది జ్ఞాపకం చేసుకోమని అతి త్వరగా రాబోతూనే నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక.
అనుదిన ఆహారం మాకు దయచేయం. మరలా అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము. శోధనకి వీళ్ళు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధమైన సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా యేసయ్య నిత్యము తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. ఈ కూడికి ఇంతతో ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, 1వ తారీఖు పరిశుద్ధమైన బల్ల ఉంటుంది, దాంట్లో పాల్గొనండి. బాప్తిస్తాలు తీసుకునే బిడ్డలు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ఆ రోజు కూడా బాప్తిస్తాలు ఇవ్వబడతాయి.